హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. సో అందరికీ హెల్ప్ అయ్యే ప్రోడక్ట్స్, జనరల్గా యూజ్ వచ్చే ప్రోడక్ట్స్. అండ్ ఇది వచ్చేసి నేను ప్రీవియస్గా చూపించాను కదండి, ఇలాంటి డ్రెస్ తీసుకున్నాను, స్టిచ్చింగ్ తర్వాత మీకు చూపిస్తాను అనేసి. సో ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది, అది మీకు చూపిస్తాను. మనకి ఇంకో డ్రెస్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. మనకి రావడం అయితే మనకి ఇలా అయితే వస్తుందండి, కంప్లీట్గా ఇంత హెవీ వర్క్తో అయితే వస్తుంది. అండ్ ఇది కావాలి అంటే మనకి షరారా అంటే నేను మీకు సైడ్ పిక్చర్ ఇస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నారు అనేది. ఎందుకు అంటే ఇది మొత్తం బాటమ్ కి కూడా ఇలా హెవీ వర్క్ వస్తుంది చూడండి, బాటమ్ లో కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది. పైజామా హైట్ అయితే అంత సింపుల్ గా జనరల్ గా అందరికి సెట్ అయ్యేలాగా అయితే ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కష్టం. బట్ పైన కుర్తా మాత్రం చాలా పెద్దగా ఇస్తున్నారు అనమాట. ఇదైతే చాలా పెద్దగా ఇస్తున్నారు. కానీ మనం స్టిచ్చింగ్ ఎలా చేయించుకోవాలంటే కింద నుంచి ఈ డిజైన్ కనిపించేలాగే చేయించుకోవాలన్నమాట. ఇక్కడ వరకు ఈ గీత వచ్చే వరకు కుర్తా అనేది కవర్ అవ్వాలి, ఇలా డిజైన్ అనేది కింద రావాలి. నేను మీకు ఒకటి స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇద్దరు పిల్లల కోసం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో చూడండి, కుర్తా అనేది మనము ఇంతే కుట్టించుకోవాల్సి వస్తుంది. బట్ ఓకే, అంటే ఫుల్ మంచి హెవీ వర్క్ అయితే వచ్చిన టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఇది నేను మీకు సైడ్ పిక్చర్ ఇస్తాను, ఆ ప్యాటర్న్ లో స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. డెఫినెట్ గా పిల్లలకి కానివ్వండి, హల్దీ రసం లాగా హల్దీ రసం, మంగళ స్నానం అలాంటి అకేషన్స్ లో మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయ్యే డ్రెస్ అని అయితే నేనైతే చెప్తాను. స్టైలిష్ గా కూడా ఉంటుంది. బాటమ్ కి హెవీ వర్క్ వచ్చేసి. సో ఇది చూడండి, మనకైతే ఫ్రీ సైజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఫ్రీ సైజ్ అంటే పెద్దవాళ్ళ దాకా ఎంత 44 సైజ్ వాళ్ళ వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్ అనేది. ఓకే, మేమైతే అంటే ఇద్దరు కిడ్స్ కి సెట్ చేయాలనేసి అయితే నేను 2 సేమ్ గా తీసుకున్నాను. సో ఒకటైతే కుర్తా కుట్టి చేశాను, బాటమ్ అయితే స్టిచ్డ్ వస్తుంది. ఓన్లీ పైన కుర్తా అనేది మన ఫిట్టింగ్స్ బేస్డ్ గా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట, డెకరేషన్ పర్పస్. సో ఇవి ఎవర్ గ్రీన్ అండి, ఆల్వేస్ మనకు హెల్ప్ అవుతాయి. సో సెట్ ఆఫ్ 10 అనమాట, విత్ బెల్స్ వస్తాయి. చూడండి, సెట్ ఆఫ్ 10 విత్ బెల్స్ వస్తాయి అనమాట. సో మొన్న పూజ అయింది కదా, నాకైతే ఆ టైంలో బ్యాక్ డ్రాప్స్ కానీ ఇలాంటివి చాలా హెల్ప్ అయినాయి అనిపించింది. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఫ్లవర్స్ కూడా చాలా రేట్ పెరిగిపోయాయి. మనం మెయిన్ ప్లేసెస్లో ఫ్లవర్స్ పెట్టుకొని కొంచెం జస్ట్ ఫోటోజెనిక్గా నీట్గా ఉండాలి అని అనుకునే ప్లేస్లో ఇలాంటి డెకరేటివ్ ఐటమ్ పెట్టేసేసుకున్నామంటే, అండ్ ఇవి వెయిట్ ఉండవు కాబట్టి మనకి ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి, అండ్ డే అంతా కూడా హ్యాంగ్ చేసినా అలాగే ఉంటాయి అనమాట, ఏం పాడవవు. అండ్ ఇది మళ్ళీ తీసుకొని నెక్స్ట్ అకేషన్ టైంకి అలా స్టోర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 10 అనమాట. సింగిల్ ఎల్లో ఉన్నాయి, సింగిల్ ఆరెంజ్ ఉన్నాయి. సో ఇలా విత్ బెల్స్ వస్తుంది. మనకి సపరేట్ బెల్స్ కూడా సెల్ చేస్తున్నారు మీషోలో, మనకి ఉట్టి బెల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, ఇదిగోండి సెట్ ఆఫ్ 10. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మెయిన్గా డోర్స్కి కూడా అన్ని ఇట్లా లైట్ వెయిట్ హ్యాంగ్ చేసేయచ్చు. జస్ట్ ఒక తాడు కట్టేసేసి అన్ని కూడా లైన్గా హ్యాంగ్ చేస్తే మొత్తం బెల్స్గా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ కానీ ఇలాంటి ఐటమ్ అయితే మంచిగా మనకి సీజన్, ఇప్పుడు ఒక్కొక్కసారి ఫ్లవర్స్ సీజన్ వైజ్గానే దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఫ్లవర్స్ కూడా దొరకవు. అలాంటి టైంలో మాత్రం బాగా హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా నాకు మొన్న ఫంక్షన్ అప్పుడు చాలా హెల్ప్ అయింది. నేను కుదిరితే మీకు ఆ పిక్చర్ పెడతాను. నేను వెంకటేశ్వర స్వామి వ్రతం దగ్గర బ్యాక్ వేసింది నేను యాక్చువల్ వీడియోలో చూపించలేదు, డైరెక్ట్ రాగానే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కట్టాను అనమాట. మీకు కావాలంటే నేను ఆ పిక్చర్ అనేది షేర్ చేస్తాను. ఇది వచ్చేసేమో పిక్చర్ డిజైన్ టైప్లో ఆవు డిజైన్ అండి. ఇదిగోండి, పైన వచ్చేసి ఇలా ముగ్గు డిజైన్ వస్తుంది. నేను మీకు సైడ్కి పిక్చర్ ఇస్తాను. ఓకే, ఇట్లా రివర్స్ ఉంది. ఇదిగోండి ఇలా ముగ్గు డిజైన్ వస్తుంది. ఇట్లా ఆవు డిజైన్ చూడండి, మొత్తం కూడా ఇట్లా ఆవు డిజైన్ వస్తుంది. బట్ట అనేది బాగుంది, వాషబుల్ అనమాట. ప్రింట్ కూడా చాలా బాగుంది. ఎవరికన్నా ఇలా పిక్చర్ డిజైన్ కావాలి అంటే నేను పిక్చర్ ఇస్తాను కదా, మీరు దాంట్లో చూడొచ్చు కంప్లీట్ డిజైన్. ఫ్యాబ్రిక్ బాగుంది. ఇవి వాషబుల్ అండి, వాషబుల్. కాకపోతే కొంచెం అగరబత్తులు అలాంటివి ఏమీ పడకుండా చూసుకోండి. క్లాత్ ఎంతగానో క్లాత్ అనేది ఫైర్కి ఇది అవుతుంది కదా. అండ్ మిడిల్లో డిజైన్ ఇలా. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా. ఇది వచ్చేసి 8x5 అనమాట. లెంత్ వచ్చేసి, హైట్ వచ్చేసి 8 అండ్ లెంత్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి 5. ఇక్కడ 5 వచ్చింది, ఇలా 5, హైట్ 8. ఓకేనా.
సో ఫ్యాబ్రిక్ బాగుంది, వీళ్ళ పేజ్లో కూడా బాగుంది. నేను వెంకటేశ్వర స్వామి తీసుకుంది మీకు కంప్లీట్ ఫోటో అయితే షేర్ చేస్తాను. అదైతే డైరెక్ట్ సైట్లో కట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి, చిన్న మార్టిల్ టైప్, ఇదిగోండి చిన్న మార్టిల్ టైప్ అనమాట. ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకి హెవీ వెయిట్ ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా మంచి స్టోన్ లాగా కనిపిస్తాయి. ఇవి నచ్చాయి. దీంట్లో కలర్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్స్, అన్ని కలర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవి ఏంటి అంటే స్టోన్ లాగా కనిపిస్తాయి కాబట్టి స్టోన్ జ్యువెలరీకి సూట్ అవుతాయి, గోల్డ్ జ్యువెలరీకి కూడా సూట్ అవుతాయి. ఇవి మార్టిల్ అనమాట. సో లాస్ట్ టైం నేను ఇంకో వేరే డిజైన్వి పెట్టుకున్నానని చూపించాను కదా. సో అలా వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ ఏంటి అంటే మనము వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్కి ఇప్పుడు సపోజ్ గోల్డ్ స్టోన్ నెక్ పీసెస్ ఉన్నాయనుకోండి, గోల్డ్లోనే స్టోన్ వస్తాయి. సో నేను ఇప్పుడు 2 కలర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి వైట్ స్టోన్, మీకు రెడ్ స్టోన్ మిక్స్ది కూడా చూపిస్తాను. నెక్ పీసెస్ కూడా ఇప్పుడు నక్షి లుక్ జ్యువెలరీ ఉంటుంది గోల్డ్లో, మనకి ఇట్లా స్టోన్ లుక్ జ్యువెలరీ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి సో చూడండి, ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుందా రెడ్ వైట్ స్టోన్స్, ఇట్లా ఇట్లా మిక్స్డ్ స్టోన్ జ్యువెలరీ కూడా ఉంటుంది కదా. సో అలా అనమాట. వాటికి సంబంధించి మనకి మార్టిల్, ఇవి కనిపించకుండా నీట్గా ఉంటాయి. ఇయర్స్కి ఇట్లా పెట్టుకున్నా కూడా ఎప్పుడు అంటే గోల్డ్ డిజైన్స్ అలానే కాకుండా ఫ్రంట్లో ఇలా ఈ జస్ట్ ఇలా స్టోన్ వర్క్ మార్టిల్ అనేవి బాగుంటాయి. వెయిట్ని ఆపుతాయి కదా మనకి. ఇలా ఇయర్ రింగ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అవి ఏదైనా ఫంక్షన్స్ టైంలో పెట్టినప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి అంత ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే ఇలాంటివి పెట్టుకుంటేనే హెల్ప్ అవుతాయి. మొన్న నావైతే ఫుల్ స్క్రూ బ్యాక్ అండ్ ఫుల్ హెవీ అనమాట. మనం ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్స్, ఇలా అకేషన్స్ టైంలోనే పెట్టుకుంటాం కాబట్టి మెయిన్గా. అండ్ నార్మల్ అప్పుడు ఏంటంటే మనం ఏదైనా బ్యాక్ ఇలా స్టిక్కర్ తోటి అలా పెట్టేసుకోవచ్చు, ఎక్కువసేపు ఉంచుకోం కాబట్టి. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు నేను ఎక్కువసేపు ఉంచుకుంటాను కదా, చాలా హవర్స్ ఉంచుకునేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఈవినింగ్ 3 వరకు ఉంచుకున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే నేను అలా స్టిక్కర్ పెట్టి అవి పెట్టినా కూడా ఎక్కువసేపు వెయిట్ భరించలేమన్నమాట. సో అందుకే ఇలాంటి మాటీలు మళ్ళీ ప్రైస్ అనేది ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకోవాలని అనుకోవట్లేదు. సో మనకి మీషోలో అయితే తక్కువ బడ్జెట్లో 200 ఈ రేంజ్లో, బయట అయితే మినిమం 400 కంపల్సరీ ఉంటాయి. సో ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్, మైక్రో గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది చూసారా, ఆ ప్యాటర్న్ అనమాట. సో ఇలా నేను 2 వెరైటీస్ తీసుకున్నా. ఇది వచ్చేసి సింగిల్ వైట్ స్టోన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ మిక్స్డ్ అనమాట. జనరల్గా రెడ్ బార్డర్స్ ఉంటాయి కదా శారీస్కి, అలా వాటికి సెట్ అవుతుంది. సో ఇఫ్ మీరేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను షేర్ చేస్తాను. ఇది డిఫరెంట్ డీలర్సా సింగిల్ డీలర్సా నాకు తెలీదు, బట్ నాకు నచ్చిన ప్యాటర్న్ వైజ్గా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి స్టోన్ వచ్చేసి ఇలా దోసకాయ స్టోన్, ఒకటి రౌండ్ స్టోన్. ఓకే, మీకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బ్యాక్ చైన్స్ అయితే ఇలా వస్తాయి అనమాట. కనిపించకుండా ఉండి అలా ఉంటే మనకి ఏంటంటే ఎక్కువసేపు జ్యువెలరీ క్యారీ చేయాలన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే దూరం నుంచి జస్ట్ స్టోన్నే షైన్ అవుతూ ఉంటుంది అనమాట. బాగుంటుంది, అట్లా ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేశాను. మీకు ఇప్పుడు ఈరోజు చూపించిన వీడియో ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. దాంతో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్